సార్ ఏంటి సార్ ఈ గుంటూరు పార్లమెంట్లో ఈసారి ఎంపీగా ఎవరు గెలవబోతున్నారు? ఇక్కడ ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ నుంచి కిలార్ రోషే గారు పోటీ చేయబోతా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుత ఎమ్మెల్యే అయిన మరి పొన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన మరి మరో పక్కేమో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గారు. మరి వీరిద్దరిలో ఈసారి ఇక్కడ ఎవరు గెలవబోతా ఉన్నారండి? మాకంటే తలసాని చంద్రశేఖరరావు గారే గెలుస్తారండి. పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఆయన గెలుస్తారా? గెలుస్తారండి. ఎందుకండి? ఎందుకంటే కిలార్ రోషేతో ఏం ఇది లేదండి మాకు. ఇక్కడ ఎమ్మెల్యే కదండి మరి పొన్నూరుకి. మాకు అదేం లేదండి. మాకు టీడీ ప్రభుత్వంలోనే మాకు ఇళ్ళు లోన్లు వచ్చినాయండి. అందుకని మాకు చంద్రశేఖరరావు గారే గెలుస్తారు. భారీ మెజార్టీతో గెలుస్తారు. మాకు అందరు టీడీపీ ఇది ఉన్నారు. ఇవాళ రోజున ఈ వైఎస్ఆర్ దాంట్లో ఉన్నప్పుడు ఏ పనులు కాలేదు మాకు. టీడీపీ ప్రభుత్వం బాగుంది మాకు. టీడీపీ ఏం చేయలేదండి. మాకు కాలువలు ఇది లేదు, ఇక్కడ డ్రైనేజ్ ఏం పట్టించుకోలేదు. మాకు టీడీపీ ప్రభుత్వంలోనే మాకు ఇల్లు లోన్లు వచ్చినాయి, పింఛన్లు వచ్చినాయి, జనాలకి ముసలాళ్ళకి పింఛన్లు వచ్చినాయి. వీళ్ళ ప్రభుత్వం లేదండి. వాళ్ళ ప్రభుత్వంలో అసలు ఏం లేదు మాకు. మాకు ఇప్పుడు ముస్లిమ్స్ దీనికి కూడా మ్యారేజ్ పిల్లలు పెళ్లిళ్ళు చేసుకుంటే ₹1,00,000 టీడీపీ వచ్చాయి కదండి. దీనికి ఏం లేదు. వీళ్ళు 10th క్లాస్ పాస్ అయితేనే ఇస్తానని వీళ్ళు చెప్తున్నారండి. 10th క్లాస్ పాస్ కాకపోతే ఇవ్వరా అండి. టీడీపీలో ఏం ఇది పెట్టలేదండి మాకు. ప్రతి ఒక్కరికి ఇస్తానని చెప్పి ఇది చేశారు. అది కాక ఇప్పుడు రంజాన్ తోఫా అనేది పండుగలు వస్తున్నాయి. రంజాన్ తోఫా ఇచ్చేవాళ్ళు అండి. దీనికి వీళ్ళు తోఫా కూడా లేదండి. ప్రతి ఒక్కళ్ళకి హిందువులకు కూడా ఇచ్చేవాళ్ళు అండి. వాళ్ళకి లేదండి. ఇప్పుడు అలాంటివి ఏం లేవు అండి ఈ ప్రభుత్వంలో. టీడీపీ ప్రభుత్వంలోనే అన్ని రకాలుగా ఇది ఉండేవి. అందుకని మాకు తలసాని చంద్రశేఖరరావు గారే ఇది వస్తారండి. భారీ మెజార్టీతో వస్తారు.